అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. మన స్త్రీలమైన వంటి వారు మనము దేవునికి పిలువబడ్డామంట. ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మనం పిలువబడ్డాము కానీ శ్రాపగ్రస్తులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు. అయితే ఒక స్త్రీ ఏ రీతిగా ఉండాలంటే, ఈ లోకములు ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆశీర్వాదమునకు వారసులుగా జీవించడానికి మనల్ని ఈ లోకములకి దేవుడు అనిపించాడు. కానీ మనము శ్రాపగ్రస్తులుగా నేను ఉండడానికి మనల్ని దేవుడు నిలబెట్టలేదు. ఒక స్త్రీకి ఉన్న లక్షణం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఒక స్త్రీ ఈ లోకంలో ఎవరికి లేనటువంటి శక్తి దేవుని తర్వాత సెకండ్ ఎవరికి ఉందంటే ఒక స్త్రీకి మాత్రమే అలాంటి శక్తి ఉంది, అలాంటి పవర్ ఉంది. హల్లెలూయా. అయితే ఒక స్త్రీ ఒక జీవితం ఎలా ఉంటుందంటే, తల్లి ఒక పిల్లలను పెంచుతున్నప్పుడు ఏ రీతిగా పెంచాలంటే వారి ప్రవర్తన, వారి ఆలోచనలు, వాళ్ళ తలంపులు ఏ రీతిగా ఉన్నాయో అని తల్లి ఏం చేయాలంటే బిడ్డల పట్ల అవగాహన కలిగి ఉండాలి. బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పద్ధతి ఎలా ఉందని ఒక తల్లిగా పిల్లలను ఏ రీతిగా చేయాలంటే, ఒక కుమార్తెను ఒక పరిశుద్ధతగా వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని పెంచాలి. హల్లెలూయా. ఒక వయసు వచ్చేంత వరకు మనము చిన్నపిల్ల అంటాం ఒక అమ్మాయిని. ఒక వయసు మించినా కూడా మనం చిన్నపిల్ల అంటామా? ఏమంటాము? అంత పెద్దగా గాడుతుంది ఆమెకు తెలియదు అంటాం. అయితే ఒక వయసు వరకే మనము చిన్నపిల్లగా మనము భావిస్తాము. కానీ ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని ఒక దేవుని భక్తితో మనము పిల్లల్ని ఏం చేయాలి, ఆ రీతిగా పెంచాలి. వాళ్ళని ఎలా పెంచాలంటే, వాళ్ళని ఒక పరిశుద్ధమైనటువంటి తలంపులతో దేవుని వాక్యం ఇలా చెప్తుందమ్మా, నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా జీవించకపోతే దేవుడు మనకి శిక్ష వేస్తాడని మనం ఏం చేయాలి, పిల్లలను వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. హల్లెలూయా. పిల్లలు ఏమైపోతే నాకేంటిలే, వాళ్ళు ఎలా ఉంటే నాకేంటిలా, అలాగా తల్లి ఉండకూడదు. కానీ బిడ్డల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి తల్లిగా బిడ్డకి ఏముండాలి, తల్లి పాత్రను ఇవ్వాలి. హల్లెలూయా. బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలి, గద్దించాలి. ఇలా చేయడం తప్పు, ఇలా చేయకూడదని వాళ్ళు గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు భయపడతారు. అయితే ఈమె చిన్నపిల్ల కదా అని మనము సైలెంట్గా ఉన్నామంటే రేపు పెద్ద తప్పు చేసినాక నువ్వు చెప్పిన మాట వింటారా? హల్లెలూయా. చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు ఆలోచనలు వేరే అయిపోతున్నప్పుడే మనము ఒక రూట్లో వాళ్ళని దేవునికి నమ్మకస్తులుగా మనము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలోచన తలంపులన్నీ ఏవి కూడా వాళ్ళు ఇలాగా చేస్తే ఇలా చేయకూడదు అనేటువంటి అవగాహన కలిగి ఉంటారు. అదే రీతిగా స్త్రీలమైన మనం ఏ విధంగా ఉండాలంటే, ఆశీర్వాదమునకు వారసులుగా మనము ఉండాలి. మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు ఈ లోకమును మనము స్త్రీగా ఉంచినాడు. కానీ మనం శాపగ్రస్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఉంచలేదు. హల్లెలూయా. మామూలుగా అయితే స్త్రీలు రోజుకి 10,000 మాటలు మాట్లాడతారంట. రోజుకి ఎన్ని మాటలు? 10,000 మాటలు రోజుకి. 10,000. పురుషులు 5,000. హల్లెలూయా. పురుషులు ఏంటంట 5,000 మాత్రమే. కానీ స్త్రీలు 10,000. అంటే పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలకు ఏముంది, పవర్ ఉంది. హల్లెలూయా. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఒక అద్భుతమైన ఒక సన్నిధి దిగి వస్తుంది. అంత శక్తి స్త్రీలో ఉంది. స్త్రీలకు ఉన్నటువంటి ఒక పవర్ ఏంటంటే, మనం ఏది ప్రార్థన చేస్తే అది ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు, దిగి వచ్చి ఆ ప్రార్థనను ఏం చేస్తాడు, ముద్ర వేస్తాడు. పురుషుడు రోజుకి 5,000 మాటలు మాట్లాడితే స్త్రీ 10,000, అంటే డబల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి అంత స్త్రీకి అంత వాల్యుబుల్ ఉంది, అంత శక్తి స్త్రీకి ఉంది. ఒక కుటుంబాన్ని కట్టాలన్నా, ఒక కుటుంబాన్ని చీల్చివేయాలన్నా ఒక స్త్రీలో మాత్రమే ఉంది. హల్లెలూయా. కుటుంబానికి స్త్రీ ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, స్త్రీ ఎలా ఉండాలంటే పరిశుద్ధత అనేటువంటి అలంకరించుకోవాలి. పరిశుద్ధతను ఏం చేయాలి, కాపాడుకోవాలి. హల్లెలూయా. మనము శరీరానికి మనం ఎన్నో అలంకరించుకుంటాం. అలంకరించుకోవద్దు కాదు అలంకరించుకోకూడదు అని చెప్పడం లేదు. కానీ మనం ఏ రీతిగా మన శరీరానికి మనం ఏ రీతిగా అలంకరించుకుంటామో మా హృదయాన్ని కూడా ఏం చేయాలి, పరిశుద్ధత అనేటువంటిది మనం అలంకరించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే పిల్లల డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందంటే, యవనస్తులను ఒక ఆకర్షించే రీతిగా ఉంటుంది డ్రెస్ కోడ్. అమ్మాయిలేంటి వారికి వాళ్ళ పైన డ్రెస్ ఉంటుంది కానీ ఓని ఉండదు. హల్లెలూయా. అలాగే తిరుగుతూ ఉంటారు. అంటే ఒక అమ్మాయికి ఒక వస్త్రధారణ ఎలాగా ఉండాలంటే
పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు చూసినా కూడా ఆ అమ్మాయి పైన ఎలాంటి అభిప్రాయం కలగకుండా వస్త్రధారణ ఏ రీతిగా ఉండాలంటే అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. హల్లెలూయా. వస్త్రధారణ ఎంత మన శరీరానికి మన వస్త్రములు ఎంత అవసరమో మన హృదయమును కూడా అంతే అలంకరణ అవసరం. అయితే పరిశుద్ధత అనే అలంకరణ మనము ధరించుకోవాలి. అదే రీతిగా ఇంకో మాట చదువుకుందాం. కీర్తన 96:9. కీర్తన 96:9. హల్లెలూయా. ఏంటంట, ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధత అనేటువంటిది మనము ధరించుకోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధత అనేటువంటిది మనం ధరించుకొని మనం ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఎటువంటి అపవిత్రత కూడా మనకి అవకాశం ఉండదు. మనం ఎటువంటి అపవిత్రతకు మనం ఏమి ఇవ్వము, తావివ్వము. అయితే మనం ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధత అనేటువంటి అలంకరణ మనము ధరించుకునే వారుగా ఉండాలి, స్త్రీలమైనటువంటి మనము. అదే రీతిగా ఇంకొక వాక్యం సెలవిస్తుంది. కీర్తన 128:3. హల్లెలూయా. ఏమంట? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. అయితే మనము కుటుంబంలో భార్య స్థానాన్ని పోషిస్తున్న మనము కుటుంబంలో ద్రాక్షవల్లిగా మనము జీవిస్తున్నామా, ఉంటున్నామా, లేక కారు ద్రాక్షలుగా మనం ఉంటున్నామా? హల్లెలూయా. ఈ లోకంలో చూస్తున్నా ఇంటికి దీపం ఏమన్నారు? ఇల్లాలన్నారు. అయితే మనము ఇంటిని దీపములా వెలిగించుకునే వారుగా మనము ఇంటిలో ఉన్నామా, ఆర్పు వేసే వారుగా ఉన్నామా? మనల్ని మనం ఈ దినాన పరీక్షించుకునే వారుగా ఉండాలి. అంటే ఆ కుటుంబంలో భార్య ఏ రీతిగా ఉన్నా అంట పిల్లలు ఏ రీతిగా ఉండాలి? ఒలివ మొక్క వలె. భార్యలు ఏ రీతిగా ఉన్నా అంట? ద్రాక్షవల్లి. అంటే ఫలించే ద్రాక్షవల్లిగా భార్య ఉండాలి, కానీ కారు ద్రాక్షలుగా భార్యగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా ఉండాలంట? మనము ద్రాక్షవల్లిలుగా, అంటే ఫలించే ద్రాక్షవల్లిలుగా మనము భార్యగా మన స్థానాన్ని మన స్థాయిని మనము కుటుంబంలో నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. కారు ద్రాక్షలు కాసేటువంటి మనము ఉండకూడదు. అయితే ఒక భర్త ఉన్నాడంట, భార్య ఫోటో జోబులో పెట్టుకొని ఆఫీస్కి వెళ్తా ఉన్నాడంట. డైలీ ఆఫీస్ డ్యూటీకి భార్య ఫోటోని జోబులో పెట్టుకునేవాడంట. ఆఫీసులో ఉన్నప్పుడల్లా భార్య ఫోటోని చూస్తాడంట. ఫోటో చూసుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటాడంట. భార్య ఫోటో, చిన్న ఫోటో భర్త ఏం చేస్తాడు? చిన్నది ఫోటో, ఒక భార్య ఫోటోని జేబులో పెట్టుకున్నాడు అనమాట. జేబులో పెట్టుకొని డ్యూటీ చేసేటప్పుడల్లా 1 అవర్కి ఒకసారి, కొద్దిసేపు ఒకసారి ఏం చేసేవాడంట? జోబులోంచి ఫోటో తీసి ఫోటో చూసుకునేవాడంట. కానీ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారంటే, అబ్బా భార్య అంటే ఎంత ప్రేమరా వీనికి, రోజు అసలు భార్యను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు, ఎంత ప్రేమరా అని ఫ్రెండ్స్ అంతా అనుకునే వాళ్ళంట అతన్ని చూసి. కానీ ఎందుకంటే అతడు చూస్తున్నది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాస్ ఏం చేసాడంటే టార్చర్ పెట్టేవాడంట. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నువ్వైతే ఈయన అసలు ఏం చేస్తున్నావు, ప్రతిరోజు కూడా టార్చర్ పెట్టేవాడంట. ఆ బాస్ పెట్టి టార్చర్కి నేను ఈ జాబు చేయను, నేను చచ్చిపోవడం మేలు, ఏంటి ఇంత టార్చర్ పెడుతున్నాడు, నేను భరించలేనని ఆయన ఎప్పుడు ప్రతిరోజు కూడా బాధపడుతుండేవాడంట. అయితే ఈమె ఫోటో చూసినప్పుడల్లా ఆమెను చూసి సంతోషించేవారేమో అక్కడ ఉన్న వాళ్ళు అనుకునేవాళ్ళు. హల్లెలూయా. ఆ రీతిగా అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకునే వాళ్ళంట, పాపం భార్యను చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఇన్ని బాధలు వచ్చినా, ఇంత కష్టం వచ్చినా అని ఫ్రెండ్స్ అంతా అనుకునేవారంట. కానీ ఒకరోజు ఫ్రెండ్ అతను పోయి, ఏంట్రా నీ భార్య అంటే నీకు అంత ఇష్టమా, రోజు ఇన్నిసార్లు చూస్తావంటే, కాదురా నా బాస్ పెట్టే టార్చర్ కన్నా నా భార్య పెట్టే టార్చరు కొంచెమే అని ఆమె చూసుకుంటూ నేను ఈ జాబ్ చేస్తున్నాను రా అన్నాడంట. హల్లెలూయా. ఏంటంట, బాస్ పెట్టే టార్చర్ కన్నా భార్యది ఎక్కువ ఉంది. అయితే ఈ భార్య పెట్టే టార్చర్ కన్నా బాస్ పెట్టేది కొంచెమే కదా అని ఆయన ఏం చేసేవాడు? డైలీ ఫోటోని చూసి ఇది ఎంతలే అనుకునేవాడంట. హల్లెలూయా. ఆ రీతిగా మనము స్త్రీలమైనటువంటి వారు కుటుంబంలో భార్యలుగా అలా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళ్తున్నప్పుడు నీ అత్తను నువ్వు ఎలా చూడాలి? తల్లిగా చూడాలి. నీ ఇంటికి వచ్చే కోడలు నువ్వు ఎలా చూడాలి? కూతురుగా చూసినావంటే ఎటువంటి సమస్య రాదు. నువ్వు ఇంటికి వెళ్ళే అత్తగారిని నువ్వు తల్లిగా చూసినట్లయితే నీకు ఎటువంటి సమస్య రాదు. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు చూస్తున్నట్లే బిడ్డను ఎవరైనా కూడా అల్లుడు ఏమన్నా అనుకో, అల్లుడు వద్దు, ఏమొద్దురా, వచ్చేసే, ఇంటికి వచ్చేసే, ఏమి
అని అంటారు. అలా ఉండకూడదు. తల్లి కూతురికి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అమ్మ ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు కార్యం చేస్తాడని బిడ్డలకి ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. అలా ఉన్నారు ఈ లోకంలో చూసినట్లయితే. కొంచెం మాట అంటేనే ఏమంటారు, ఎందుకు అంటావని తల్లిదండ్రులు ఉన్నారా లేదా? అలా ఉన్నారు. అయితే ఒక అత్త కోడలికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ని, ఒక కోడలు అత్తకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ని మనం ఏ రీతిగా ఇవ్వాలంటే, తల్లి కూతురులాగా ఒక రిలేషన్ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే కోడల పైన అత్త ఏం చేస్తుంది? అత్యాచారానికి లోన్ అవుతుంది. కోడలు ఏం చేస్తున్నారు? అత్తని ఏం చేస్తున్నారు? టార్చర్ పెడుతున్నారు. ఆ రీతిగా ఉండకూడదు. ఈ లోకంలో యవ్వనస్తుల పిల్లలు ఏమవుతున్నారంటే, కుటుంబాన్ని తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా, అత్తగారింటికి అవమానం తెచ్చేవారుగా ఉంటున్నారు. కానీ అత్తగారింటికి, కుటుంబానికి ఒక మంచి కోడలుగా, మంచి కూతురుగా ఉన్నారంటే చూసినట్లయితే చాలా వరకు ఇక్కడ ఎవరు కూడా లేరు. అయితే మన కింగ్ ఆఫ్ కింగ్స్ గాస్పెల్ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు అలాగా ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఏ రీతిగా ఉండాలంటే, ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలంటే, నువ్వు అత్తగారి కుటుంబాన్ని, తల్లి కుటుంబాన్ని నువ్వేం చేయాలి? మంచి పేరు తెచ్చేటువంటి ఒక స్త్రీగా నువ్వు ఉండాలి. నువ్వు ఉంటున్న ప్లేస్లో కానీ, నువ్వు వెళ్తున్నటువంటి ఒకరింటికి వెళ్తున్నప్పుడు కానీ నువ్వు ఏ రీతిగా ఉండాలంటే, మంచి పేరును సంపాదించేటువంటి ఒక బిడ్డగా, నువ్వు స్త్రీగా ఈ లోకంలో ఉండాలి. హల్లెలూయా. నేనైతే సంతోషిస్తాను. ఎందుకంటే మా అత్త హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆమె హాస్పిటల్లో నడవలేక వెళ్తున్నప్పుడు ఒక చిన్న టబ్బు తీసుకొని పాస్ను కూడా తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే మనము అత్తని ఒక తల్లిగా చూసినట్లయితే మనం ఏ విషయంలో అయినా మనం ఏం చేస్తాము? కాంప్రమైజ్ అవుతాం. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలు అక్కడ రావు. కాబట్టి స్త్రీకున్న పాత్ర ఎంతో విలువైనది. స్త్రీ ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఒక స్త్రీకి ఒక పవర్ ఏంటంటే ప్రేయర్. హల్లెలూయా. ఒక ప్రార్థన మాత్రమే. స్త్రీ ఏమైనా ప్రార్థన ద్వారానే ఎటువంటిదైనా సాధించగలటువంటి శక్తి దేనిలో ఉందంటే, ఒక స్త్రీకి ప్రార్థన ద్వారానే ఉంది. హల్లెలూయా. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యాలను చేసేటువంటి స్త్రీలను మనం చూసినాము. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని కట్టబడుతుంది. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే అనేకమైన జీవితములు ఏమవుతాయి? మార్చబడతాయి. అలాంటి శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఇంకో వచనం చదువుకున్నాం. 1 తిమోతి 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. 1 తిమోతి 2:10. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. ఏ రీతిగా ఉండాలంటే, ఒక స్త్రీ అంటే భక్తి కలిగినటువంటి స్త్రీగా మన కుటుంబంలో మనము ఉండాలి. సంఘములో భక్తి కలిగినటువంటి విశ్వాసులుగా మనము సంఘములో ఉండాలి. అదే రీతిగా ఒక మంచి తల్లిగా మనం ఏం చేయాలంట? అలాంటి పరిశుద్ధతను కలిగి మనము కుటుంబంలో మనము ఉండేవారుగా ఉండాలి. దైవభక్తి అంటే పరిశుద్ధమైన దేవుని యొక్క భక్తిని మనము కలిగి ఉండాలి. ఆ భక్తి మనము కలిగి ఉండడమే కాదు, కానీ ఆ భక్తిని పిల్లలకు కూడా ఆ భక్తిని మనము పంచేవారుగా మనము ఉండాలి. అయితే ఎప్పుడైతే మనము చాలా వరకు మన బిడ్డలకి మనము ఆస్తులు పంచుతాము, డబ్బు పంచుతాము, ఏం కావాలంటే అవి పంచుతాం. అంటే అవి పంచొద్దని చెప్పలేదు, కానీ మొదటిగా మనం వాళ్ళకి ఏం పంచాలంటే పరిశుద్ధతను ఏం చేయాలి? మనము వాళ్ళకి పంచాలి. ఆశీర్వాదమును బిడ్డలకు మనము పంచేవారుగా ఉండాలి, కానీ బిడ్డలకు శాపకేశమైన వాటికి పంచేవారుగా మనము ఉండకూడదు. మన బిడ్డలకి మనం ఏం చేయాలంటే ఆశీర్వాదమునకు మనము వారసులుగా ఉంచడానికి బిడ్డలను మనము పెంచాలి. ఆ రీతిగా పెంచుకోకుండా దేవునికి బాధ పెట్టేవారుగా, దేవుని దుఃఖపరిచేవారుగా మన బిడ్డలను మనం ఎప్పుడు కూడా ఆ రీతిగా పెంచకూడదు. అంటే పరిశుద్ధతలో ఆశీర్వాదానికి వారసులుగా ఊటకు మనల్ని ఏం చేయాలి? మనము బిడ్డలను ఆ రీతిగా పెంచాలి. బిడ్డలు మనం ఏ రీతిగా పెంచుతామంటే, ఒక ముత్యములాగా మనము బిడ్డలను పెంచుదాం. అయితే ఆ ముత్యం ఎక్కడైనా పడిపోతే మనం ఏం చేస్తాము? దాన్ని ఏం చేస్తాము? అంత జాగ్రత్తగా చూస్తాం. అయితే ఆ రీతికి ఇచ్చిన బిడ్డలను మనం కూడా ఏ రీతిగా చూడాలంటే, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. అన్ని విషయంలో వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన విషయంలో, దేని విషయంలో మనం ఏం చేయాలి? వాళ్ళని ఒక పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా, పరిశుద్ధతను కలిగినటువంటి వారుగా మనం ఏం చేయాలి? ఆ రీతిగా స్త్రీలుగా మనము ఉండాలి. అదే రీతిగా ఇంకో వాక్యం చదువుకుందాం.
తిమోతి 2 చదువుతున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి కీర్తన 128:3 చదువుదాం. హల్లెలూయా. మనము ద్రాక్ష తీగలు అంటే ఫలించే ద్రాక్ష వల్లిగా మనం ఉండాలి. ఇంతకుముందు మనం చదువుకున్నాము. మన పిల్లలు కూడా ఏ రీతిగా ఉండాలంటే మన చుట్టూ ఒలివ మొక్కల వలె మనము పిల్లలని పెంచే రీతిగా ఉండాలి. ఈ దినాన మనం చూసినట్లయితే మనం ఎక్కడైనా పిల్లలు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తుంటామంటే మనం వదిలేస్తుంటాము. వారు ఎక్కడ ఉన్నారో మనం ఏం చేయము, వాళ్ళు పట్టించుకునే వారుగా ఉండము. అయితే ఒక స్త్రీ లక్షణం ఏమిటంటే పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని ఒక క్రమశిక్షణలో ఒక ప్రార్థన పూర్వకంగా బిడ్డలను పెంచే రీతిగా మనం ఉండాలి. తల్లి స్థానంలో భర్తకు మనం ఏ రీతిగా ఉండాలంటే భార్యలు మనం ఏం చేయాలి, సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి. అంటే అన్ని విషయంలో ఎటువంటి కష్టము ఎటువంటి బాధను వచ్చినా కూడా మనకి ఏం చేయాలి, మనము ధైర్యం పంచేవారుగా ఉండాలి. అయితే మనము చేస్తున్నట్లయితే మన భర్తను మనం ఏమైనా అన్నా కూడా మనం ఏం చేస్తామంటే తట్టుకోలేము, ఓడ్చలేము. ఏం చేస్తాం, వారిపైన ఎదురు మాటలు మాట్లాడేవారుగా ఉంటాం. అలా ఉండకూడదు. కానీ మన భర్త అంటే మన భర్తకు మనం ఎవరమో తల్లి అయినా చెల్లి అయినా అక్క అయినా ఎవరమైనా మనమే. కాబట్టి ఎటువంటి వాళ్ళ బాధలు ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే స్త్రీలు అనేటువంటి వారము భార్య అనేటువంటి ప్రేమను పంచాలి, చెల్లి అనేటువంటి ప్రేమను పంచాలి, తల్లి అనేటువంటి ప్రేమను మనం ఏం చేయాలి, పురుషులకి ఆ రీతిగా మనము స్త్రీలు అనేటువంటి ఆ రీతిగా మనము పంచేవారుగా ఉండాలి. కానీ భర్తను దుఃఖపరిచేవారుగా బిడ్డను దుఃఖపరిచేవారుగా ఆ రీతిగా మనం వెళ్ళినటువంటి ఇంటిలో వాళ్ళని బాధపరిచేవారుగా మనం ఉండకూడదు. కానీ మనం ఎక్కడ ఉన్నా స్త్రీలు అనేటువంటి వారు మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉండాలి. కానీ శ్రాపగ్రస్తులుగా దేని కూడా మనం ఉండకూడదు. మన స్త్రీలు మనం ఏ రీతిగా ఉండాలంటే మనము ధైర్యంగా ఈ లోకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా అవన్నిటిని కూడా తొలగించుకోలేటువంటి శక్తిని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, బిడ్డల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రభువా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు విడిపించు నాయనా, ఈ సమస్య నుంచి నువ్వు విడిపించు నాయనా, నువ్వు ఏమైనా చేయగల దేవుడు కదా అని మనం మోకరించి, మనం స్త్రీలు ఏమైనటువంటి మనం మోకరించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు ఎటువంటి శక్తి ఎక్కడ కూడా లేదు. హల్లెలూయా. అలాంటి శక్తివంతమైన ప్రార్థన స్త్రీలకు మాత్రమే చేయగలం. అయితే అలాంటి స్త్రీలు ఎంతోమంది మనం చూసినట్లున్నాము కదా. ఎస్తేరు ఉంది, మరియా ఉంది, రూతు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే బైబిల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేశారు. అనేకమైనటువంటి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలను వారు చేశారు. కాబట్టి ఆ రీతిగా మనము కూడా దేవుని సంఘములో కానీ సమాజంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా, పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీగా, ఒక పరిశుద్ధ అలంకరణ మనము ధరించుకునేటువంటి స్త్రీగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు మనకిచ్చినటువంటి ఈ జీవితము మనం ఈ కొద్ది రోజులు ఉండి మనం వెళ్ళిపోతాం. అయితే జీవితాంతం మనం ఇక్కడే ఉండం. అయితే మనం ఉన్నటువంటి ఇన్ని రోజులు కూడా మన స్త్రీ పాత్రను మనము ఏ రీతిగా మనము ఉండాలో ఆ రీతిగా మనము జరిగించేవారుగా ఉండాలి. అన్ని విషయంలో కూడా స్త్రీ నమ్మకస్తురాలుగా, యథార్థవంతురాలుగా, ప్రార్థన పరురాలుగా, దైవభక్తి కలిగినటువంటి వారుగా ఆ స్త్రీలం అనేటువంటి మనము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా ఉందాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.